వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు అండ్ కార్తి. సో ఈ రోజు సంథింగ్ ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. ఇట్స్ గోనా బి రియల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ మీరు కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు ఫాస్ట్గా. సో నేను కొన్ని యాప్స్లో ఇంట్రెస్ట్ వాటిలో కొన్ని ఇయర్ రింగ్స్ చూసాను, క్లే ఇయర్ రింగ్స్. కానీ అవి పాలిమర్ క్లేతో చేసినాయి. నేను చేసింది అయితే ఫెవిక్రిల్ క్లే తోటి. సో ఫెవిక్రిల్ క్లే తోటి ఇయర్ రింగ్స్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఇది కనుక వర్కౌట్ అయితే మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్ 2 కూడా తెచ్చేద్దాం. అండ్ నాట్ ఓన్లీ క్లే తోటి మిగతా అంతా. సో ఇదంతా జ్యువెలరీ మేకింగ్ అవ్వచ్చు. సో జ్యువెలరీ మేకింగ్ అనమాట. సో ఈరోజు అయితే క్యూట్ క్లే ఇయర్ రింగ్స్. అండ్ మీకు పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం మర్చిపోకండి. సో ఇప్పుడు ఇదంతా వీడియో మొత్తం చూసాక వీడియో ఏదైనా కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. సో హాయ్ గాయ్స్. సో ఇక్కడ మనకి కావాల్సింది ఫెవిక్రిల్ మౌల్డెడ్ క్లే అనమాట. సో మీ దగ్గర పాలిమర్ క్లే, కలర్ క్లే ఉంటే మీరు దాంతో కంటిన్యూ చేయొచ్చు అండ్ పెయింట్ కూడా వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నాకు అది ఎక్కడ దొరకలేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ అనమాట. సో దీంతో కూడా బాగానే వస్తాయి. అండ్ సో నేను అంత ఆర్టిస్ట్ ఏం కాదు కాబట్టి నాకు వచ్చింది చేస్తాను. మీకు పర్ఫెక్షన్ ఇంకా చాలా ఉండొచ్చు. సో ట్రై చేయండి మీరు కూడా. సో ఈ బాక్స్ అనేది నాకు 300కి దొరికింది. అన్ని స్టేషనరీస్లో ఉంటుంది. అండ్ దీంట్లో మనకి హార్డ్నర్ ఉంటుంది, అంటే బ్రౌన్ కలర్ది ఇందాక చూపించాను కదా, అది హార్డ్నర్. అండ్ వైట్ కలర్ది వచ్చేసి క్లే అనమాట. ఈ రెండు బాగా మిక్స్ చేయాలి. ఆ బ్రౌన్ కలర్ది అనేది కనిపించద్దు, యాష్ కలర్లో ఏ కలర్ ఉంటే సో అది కనిపించద్దు బయటికి. అది మొత్తం మిక్స్ అయ్యేంతగా కలపాలి. సో అలా రోల్ చేయాలి. సో సారీ గైస్, సో నేను నా కెమెరా ఇలా టేబుల్ మీద పెట్టడంతో నా కెమెరా కూడా ఉరుకుతుంది అనమాట, ఊగుతుంది. సో ఇలా అనమాట. ఇలా చేసి మళ్ళీ అంతా కొంచెం బ్రౌన్గా కనిపిస్తుంది కదా అక్కడ యాష్గా, సో అది కూడా కనిపించకుండా మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో దెన్ అది కొంచెం పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక స్నేక్ షేప్లో చేసుకొని నేను 2 పీసెస్గా వేసుకున్నా. ఇప్పుడు మిక్స్ చేస్తున్నా దాన్ని. సో ఫస్ట్ ఒక చిన్న పీస్ తీసుకొని మిగతా క్లే అంతా పక్కకి వేసుకుంటున్నాను అనమాట. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ క్లే ఎక్కువసేపు బయట ఉంటే ఎండిపోతుంది. కాబట్టి అది ఏమంటారు, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాలి. సో నేను పెట్టాను. ఇప్పుడు ఈ క్లేలో నేను ర్యాండమ్ షేడ్స్ చేస్తున్నాను అనమాట. సో ఇది పౌడర్, మనకి కావాల్సిన టాల్కమ్ పౌడర్. అంటే మనం ఇప్పుడు పాండ్స్ పౌడర్, నేను వాడుతుంది అయితే పాండ్స్ పౌడర్. మీరు ఇంట్లో మీకు ఫేస్కి ఏ పౌడర్ వాడితే ఆ పౌడర్, ఫేస్కి అనే కాదు, లైక్ మైదా పిండి, గోధుమ పిండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ యూజ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని నేను ఫస్ట్ ఏదో సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను అండ్ నాకు నచ్చింది చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని నేను హాఫ్ చేశాను అనమాట. సో చూడండి. సో ఇప్పుడు ఈ రెండింటిని రౌండ్గా చేయాలి. అది ఈక్వల్గా కూడా ఉండాలన్నమాట. సో నేను అది ఈక్వల్గా ఉండడానికి చాలా ట్రై చేస్తాను. కొన్ని ఓకే ఉన్నాయి, కొన్ని ఓకే వదిలేయండి. సో ఇది మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చేమో, ఎవరికి తెలుసు. సో ఇప్పుడు ఇలా నేను రోల్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఐ వాంటెడ్ టు డూ ఈజ్ సమ్ డోనట్స్. ఐ థింక్ లైక్ నేను డిఫరెంట్ షేప్స్ ట్రై చేద్దాం అనుకున్నాను, షేప్స్. సో అక్కడ అది వర్కౌట్ అవుతుందో లేదో అనేది. సో చూడండి, ఫస్ట్ ఒక డోనట్ చేశాను అండ్ దిస్ ఇస్ సెకండ్ డోనట్. సో రెండు ఈక్వల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో అది ఓకే, పర్ఫెక్ట్. అండ్ అవి చేశాక మళ్ళీ దాన్ని పౌడర్లో అద్దండి, బికాజ్ అది ఎండిపోతుంది. మంచిగా మనకి పెయింట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే చాలా టైం తీసుకుంటా అండ్ స్టిక్కీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బటన్ టైప్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ దట్ అనమాట. ఓకే, లేడీ బర్డ్ చేద్దాం అనుకున్నాను నేను. సో అందుకే అంత చిన్న సైజు. సో ఇవన్నీ నేను పింటరెస్ట్లో చూసాను అనమాట. సో పింటరెస్ట్లో చూసి దెన్ ఐ వాంటెడ్ టు డూ అనమాట. ఎవ్రీ టైమ్ వెన్ ఐ స్క్రోల్ పింటరెస్ట్, సో లైక్ ఓ వావ్, దిస్ ఐడియా ఇస్ గుడ్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ the polymer clay, but
in stationery I went for a polymer clay, and what's the cost of it? It's just 500. So yeah, just I saw and came out because we can't afford that much. సో 300కి నాకు ఇది ఈజీగా వచ్చింది. ఇంకా చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. అదేమో కొంచెమే ఉంది. సో ఇప్పుడు నేను రెయిన్బో చేస్తున్నాను. మిగతా అన్ని చిన్న చిన్న డిఫరెంట్ షేప్స్, కొన్ని హార్ట్స్ చేశాను. అలా డిఫరెంట్ డిఫరెంట్ చేశాను. ఇప్పుడు నాకు రెయిన్బో ఒక చేయాలని ఉంది. ఇది కూడా నేను ఎక్కడో చూశాను, పింట్రెస్ట్లోనే చూశాను. సో దాన్ని కూడా నేను ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాను. ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ అనమాట. సో ఇప్పుడు నేను అన్ని చూసి అన్ని చేస్తున్నాను అనమాట. సో చూడండి ఇలా అనమాట రెయిన్బోది. అండ్ దెన్ ఇక్కడ ఒక స్టార్ది నేను మా మమ్మీకి ఏదో ఒక షేప్ చేసి మమ్మీ అంటే, మా మమ్మీ ఓకే లెట్స్ డూ స్టార్ అంటే స్టార్ చేద్దాం అనుకున్నాం, కానీ స్టార్ రాలేదు. కాబట్టి మేము ఒక వాట్సాప్ ఎమోజీస్ షైన్ అని ఉంటుంది, షైన్ది సింబల్ ఉంటుంది కదా, సో ఆ సింబల్ది చేసామన్నమాట. సో ఇప్పుడు అన్నీ ఇది డైరీ మిల్క్ సెలబ్రేషన్స్ ట్రే అనమాట. సో దాంట్లో అన్నీ పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు సో నేను టైం లాప్స్లో పెట్టాను కాబట్టి అది అలాగ అనిపిస్తుంది వీడియో. సో మంచి మంచిగా రెయిన్బోకి 7 కలర్స్ వచ్చేటట్టు ఐ వాజ్ అడ్జస్టింగ్ అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ నేను మధ్యలో ఎందుకు ఫింగర్ యూజ్ చేశానంటే, నాకు బ్రష్ కన్నా ఫింగర్ తోటి పెయింట్ వేయడమే చాలా ఇష్టం. సో అందుకే నేను అలా చేశాను. సో ఇలా చేశాను అనమాట. సో నా చేతికంతా అంటింది. సో నేను ఏది చేసినా మెస్సి మెస్సిగా చేస్తాను. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దట్ అనమాట. సో నెక్స్ట్ టైం మీకు పార్ట్ 2 వచ్చేలోపు నేను అదంతా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను. సో ఐ విల్ డెఫినెట్లీ ప్రాక్టీస్ ఇట్. సో మీకు పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను పెద్ద పెద్దగా చేశాను చూడండి, సర్కిల్స్ బటన్ లాగా పెద్ద బటన్స్. అవి నేను ఇక్కడ ఏమంటారు బ్లూ కలర్ వేసాను వాటికి. అండ్ ఇప్పుడు నేను బ్లూ అండ్ పింక్ కలిపితే మనకు పర్పుల్ వస్తుంది. సో నేను మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చెప్తున్నాను ఇక్కడ. సో అండ్ కొంచెం వైట్ వేసాను దాంట్లో, ఎందుకంటే నాకు లైటర్ షేడ్ కావాలి. నాకు డార్క్ పర్పుల్ అనేది అస్సలు ఇష్టం లేదు, బికాజ్ ఐ లవ్ లైట్ పర్పుల్. సో చూడండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఇందాకైతే ట్రే కలర్ వచ్చింది. సో ఇప్పుడు అన్నిటికీ అలా ఎల్లో రెడ్ అలా వేసుకొని ఫస్ట్ బ్లూ బటన్ ఏదైతే ఉందో మనం పెయింట్ వేసుకున్నామో దాని మీద ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ వేస్తున్నాను, బికాజ్ కొంచెం క్యూట్ ఉంటుంది అనమాట అది. చూడండి అలా ఎల్లో కొంచెం ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఇట్ యాజ్ అ రియలిస్టిక్ ఎఫెక్ట్, బట్ ఓకే. సో అలా అనమాట. అండ్ దెన్ ఇక్కడ హార్ట్కి ఏదో చేద్దాం అనుకున్నాను డిజైన్, కానీ అది కుదరలేదు. అండ్ ఇక్కడ పింక్ కలర్ చిన్న బటన్స్ చేశానని చెప్పాను కదా, దానికేమో ఇక్కడ చూడండి ఫస్ట్ పింక్ వేసాను, పింక్ వేసి తర్వాత డార్క్ పింక్, మళ్ళీ ఇంకో సైడ్ లైట్ పింక్ అలా వేసాను అనమాట. సో చూడండి క్లియర్గా కనిపిస్తుంది, చాలా ప్రిటీ ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ షైన్ సింబల్ దానికేమో ఆరెంజ్ కలర్ అవుట్లైన్ వేస్తున్నాను, బికాస్ ఇట్ విల్ లుక్ సో బ్యూటిఫుల్ అనమాట. బికాస్ అందులో కూడా అలా ఉంటుంది, బట్ ఇక్కడ అంటే ఇట్ లుక్స్ సో రియలిస్టిక్. సో ఎల్లోకి దానికి డిఫరెన్స్ ఉంటుందని. సో చూడండి బాగుంది. ఐఎమ్ డెఫినెట్లీ గోనా ట్రై ఇట్ ఫర్ మై స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను. అండ్ ద మెయిన్ రీజన్ వై ఐఎమ్ మేకింగ్ టాప్స్ జస్ట్ స్టార్ట్స్, బికాస్ నాకు ఎక్కువ బయట కొంటాను కదా పర్ల్స్, నాకు అవంతా పడదు. సో యా ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ అండ్ క్యూట్. సో నేను క్లే ఇయర్ రింగ్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనకు నచ్చిన డిజైన్లో మనం చేసుకోవచ్చు కాబట్టి సో నేను దాంతో చేస్తాను. ఇప్పుడు డోనట్స్కి నేను స్కిన్ కలర్ వేసాను. అండ్ లేడీ బగ్ అయితే బ్లాక్ కలర్. లేడీ బగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఫస్ట్ ఇట్లా పైన బ్లాక్ వేసి తర్వాత దానికి మళ్ళీ బ్లాక్ తోటి చుక్కలు పెట్టాలి అంతే. సో ఈజీ జాబ్ ఇది, చిన్నపిల్లలకి ఇచ్చిన చేసిస్తారు. చూడండి అలా అనమాట. సో ఐ లవ్ లేడీ బగ్ అంటే సో క్యూట్ ఉంటుంది. సో కానీ నాకు చేయడానికి చాలా టైం పడింది. అండ్ పర్పుల్, సో పర్పుల్ ఎండింది కాబట్టి నేను అక్కడ బీటీఎస్ సింబల్ వేద్దాం అనుకున్నాను, బట్ ఏమైంది ఒకదానికి కలర్ స్ప్రెడ్ అయిపోయింది, ఇంకా అది ఎండేదాకా వెయిట్ చేయాలి. ఈ డబ్బా ఏంటో అనుకుంటున్నారా, ఇది ఫెవిక్రిల్ మాడ్ పాజ్ గ్లాస్ అనమాట. సో మనం చాలా కష్టపడి చేసిన ఆర్ట్ వర్క్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి కదా, అంటే త్వరలో ఆ కలర్ కానీ ఫేడ్ అవ్వడం కానీ, సో కలర్ వచ్చేయడం కానీ జరుగుతుంది కదా. అండ్ అవి జరగకుండా ఇది మనకి కొంచెం కంట్రోల్ చేస్తుంది. అండ్ దెన్ ఇట్
ఆల్సో గివ్స్ అవర్ ఆర్ట్ వర్క్ వెరీ గ్లాసీ లుక్ అనమాట. సో ఇది నేను లోకల్ స్టేషనరీలోనే కొన్నాను. మీరు ఆన్లైన్లో కూడా కొనవచ్చు. డెకర్ వార్నిష్ అని ఉంటుంది ఆన్లైన్లో. సో రెండు పెద్ద తేడా లేదు, రెండిటికి కొనవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా వెళ్ళి కొనుక్కోండి, చాలా బాగుంటుంది. మన ఆర్ట్ వర్క్ అంతా ఖరాబ్ కాకుండా అది కాపాడుతుంది. సో ఇది 15 మినిట్స్కి ఒకసారి ఒక కోట్ అప్లై చేయాలి. అంటే మీకు ఎన్నంటే అన్ని కోట్స్ అప్లై చేయొచ్చు. నేనైతే జస్ట్ ఒక 2 కోట్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో సో చూడండి ఇదనమాట. సో మాట్ పాచ్ క్లాస్. సో చూడండి ఇక్కడ ఉంది కదా డికా పేజ్ క్రాఫ్ట్స్. గ్లూ లాగా కూడా ఇది పనిచేస్తుంది. సో ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. నేను చాలాసార్లు అది వాడతాను ప్రతిదానికి. అండ్ చూడండి ఇప్పుడు దానికి ఇది అప్లై చేస్తున్నాను అనమాట. సో ఒక బ్రష్ తీసుకొని అప్లై చేశాను. సో ఇప్పుడు అవన్నీ రెడీ అయిపోయాయి. సో చూడండి అన్నిటికీ రాయడం చూపించలేదు కానీ చూడండి. సో రెయిన్బోది ఐ లవ్ ఇట్. అండ్ కొంచెం అక్కడ పెయింట్ పోయింది, అండ్ ఎందుకు పోయిందో తెలియదు. అండ్ ఇక్కడ ఇంకా కూడా నేను ఈ కలర్ కాంబినేషన్ తోటి వేసాను. ఐ జస్ట్ లవ్ ఇట్. అండ్ ఇదనమాట. సో ఇది ఏంటంటే బ్రౌన్ది కొంచెం అంటింది, ఇంకా బ్రౌన్ వేసాను. అండ్ ద పింక్ కలర్ వన్ ఈజ్ సో బ్యూటిఫుల్ అనమాట. ఐ లవ్ ఇట్. ఐఎమ్ డెఫినెట్లీ గోనా ట్రై ఇట్. సో ఇంకా చాలా ఉన్నాయి. సో ఇదేమో బీటీఎస్ చేద్దాం అనుకున్నాను కదా. సో అది ఫెయిల్ అయింది. సో అలా ఏదో కవర్ చేయడానికి అలా కొంచెం బ్లాక్ కలర్ ప్యాచ్ చేశాను. దిస్ ఈజ్ ఆల్సో సో క్యూట్. రేపు చేద్దాం అప్పుడు సంక్రాంతి డెకరేషన్. ఫేవరెట్ థింగ్ ఆల్వేస్ ఇప్పుడే చేస్తావా? షైనింగ్ సింబల్స్. నేను ప్రతి దాంట్లో అదే పెడతాను. సో సో అండ్ డోనట్స్. సో రియలిస్టిక్ వచ్చింది అది, కానీ అక్కడ నేను స్ప్రింకిల్స్ వేయడం వల్ల కొంచెం అటు ఇటు తేడా జరిగిందంతే. బట్ ఇట్ లుక్స్ సో ప్రిటీ యాక్చువల్లీ. బై ద వే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే గంట కొట్టడం మర్చిపోకండి. అండ్ సో ఇయర్ రింగ్స్ మీరు ట్రై చేశారా? అండ్ తర్వాత మీకు ట్రై చేసాక ఇది ఎలా వచ్చింది? అండ్ మీకు ఇయర్ రింగ్స్లో ఏదైతే బాగా నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు చేసినవి నాకు ఇన్స్టాగ్రామ్లో పంపండి. పార్ట్ 2 కావాలంటే కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.